ఆంధ్ర కింగ్ తాలూకా మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ పోతినేని అన్న ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని. సో ఒక స్కంద, డబుల్ ఇస్మార్ట్, 2 డిసప్పాయింట్ ఫిల్మ్స్ తర్వాత రామ్ పోతినేని అన్న ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈవెన్ రామ్ పోతినేని అన్న కూడా ఒక మంచి కంబ్యాక్ కావాలని, ఫ్యాన్స్ కోసం ఒక మంచి హిట్ ఇవ్వాలని అయితే చూస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మనందరికీ తెలిసిందే కదా టైటిల్, ఆంధ్ర కింగ్ తాలూకా. కాబట్టి ఆ సినిమా ఒక థియేటర్లో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఒక సినిమా షూటింగ్ లాంటి స్టోరీ అని చెప్పేసి, డిపెండ్స్ ఆన్ దట్ స్టోరీ. సో ఈరోజు ఆంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక పెద్ద భారీ సెటప్ వేసారు, థియేటర్ సెటప్. ఆ థియేటర్లో సో ఈరోజు షూటింగ్ అయితే జరుగుతుంది. సో రామ్ పోతినేని అన్న ఫ్యాన్స్ కోసం అయితే మన ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. రామ్ పోతినేని అన్న ఫ్యాన్స్ షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని రాబోతున్నాయి, చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. పెద్ద పెద్ద స్టార్ హీరోల వీడియోస్, వాళ్ళ షూటింగ్ వీడియోస్ మరిన్ని ఎన్నో రాబోతున్నాయి. ఛానల్ని మాత్రం మిస్ అవుట్ అవ్వకండి. సో ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చి, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక పెద్ద భారీ థియేటర్ సెటప్లో రామ్ పోతినేని అన్న ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ అయితే జరుగుతుంది. సో షూటింగ్ అయితే చాలా భారీగా జరుగుతుందైతే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాతో అయితే కంబ్యాక్ ఇస్తాడని అయితే అంటున్నారు ఫ్యాన్స్. నిజంగా ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. ఎందుకనంటే సినిమా షూటింగ్ మాత్రం మామూలుగా లేదు భయ్య. సో ఆ లెవెల్లోనే జరుగుతుంది. భారీ బడ్జెట్, ఎట్ ద సేమ్ టైం భారీ ఎక్స్ట్రాడినరీగా స్టోరీ డెవలప్మెంట్స్. సో ఎవ్రీ క్రాఫ్ట్ కూడా సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అని అంటే ఇంకా మనందరికీ తెలిసిందే కదా. వన్స్ వాళ్ళు సినిమా స్టోరీ ఒప్పుకున్నారని అంటే స్టఫ్ ఉంటేనే డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారు, స్టఫ్ ఉంటేనే హీరోని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. కాబట్టి సో ఆ సినిమా, ఈ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఈసారి రామ్ పోతినేని అన్న ఫ్యాన్స్కి అయితే కిక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. కంపల్సరీ పెద్ద బ్లాక్ బస్టరే, ఇది మాత్రం 100% కన్ఫామ్. సో ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక పెద్ద థియేటర్ భారీ సెటప్లో షూటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడే షూటింగ్ ఎంటర్ అయినాం లొకేషన్లోకి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి లొకేషన్ చూద్దామని చెప్పి చూసిన తర్వాత ఫ్యాన్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక చిన్న వీడియో బైట్ లాంటిది పెట్టి ఫ్యాన్స్కు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఇంటెన్షన్ తోటి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చాలా పెద్ద భారీ సెటప్ అని చెప్పుకోవచ్చు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆల్మోస్ట్ ఒక 20,000 ఏకర్స్, మీ అందరికీ తెలిసిందే కదా. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని, సార్ ఇక్కడ మేము స్టీల్ క్లబ్లో ఒక షూటింగ్ చేసుకున్నామని అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఎమ్మటే ఆయన మాకు షూటింగ్ జరుపుకోవడానికి ఫేవర్గా హెల్ప్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడికి వైజాగ్ వచ్చి, హైదరాబాద్ టు వైజాగ్ ఒక 1 డే మొత్తం అక్కడికి వచ్చి, సో ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్లు అందరు ట్రాన్స్పోర్ట్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి, సో సినిమా షూటింగ్ కోసం అయితే ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ఆ సినిమా కోసమే కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. సో రామ్ పోతినేని అన్న ఫ్యాన్స్కి అయితే ఈసారి పండగ థియేటర్లో ఆ లెవెల్లో ఉండబోతుంది. ఆంధ్ర కింగ్ తాలూకా ఆల్రెడీ టైటిలే చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. సో అంత మంచి టైటిల్ పెట్టుకొని స్టఫ్ ఉన్న మేకర్, డైరెక్టర్ కూడా, సో మహేష్ బాబు డైరెక్టర్ పేరు. సో స్టఫ్ ఉన్న మేకర్ కాబట్టి ఈసారి రామ్ పోతినేని అన్నకి మంచి లవ్ స్టోరీ, భాగ్యశ్రీ బోర్సే మంచి హీరోయిన్ పెట్టుకొని మంచి స్టోరీ, ఒక కంబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈసారి ఫ్యాన్స్కి మంచి ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. అలా జరుగుతుంది షూటింగ్ అయితే. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక షెడ్ కింద, ఒక 1 ఏకర్ షెడ్ కింద షూటింగ్ అయితే జరుగుతుంది. సో ఫ్యాన్స్ మన ఛానల్ని అయితే మిస్ అవుట్ అవ్వకండి. ఇలాంటి వీడియోలు మరెన్నో అప్లోడ్ చేస్తుంటాను ఫ్యాన్స్ కోసం. సో ఆల్రెడీ స్పిరిట్, దాంతోపాటు ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ, ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ, ఎన్టీఆర్ అన్న తారక్ అన్నది ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్నీ, ఎందుకంటే అంత పెద్ద లొకేషన్ కాబట్టి అన్ని షూటింగ్లు జరుగుతాయి. సో అన్ని షూటింగ్స్, కొన్ని షూటింగ్స్ అన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడే థియేటర్లోకి
ఎంటర్ అయినాం. థియేటర్ అయితే చాలా పెద్దగా ఉంది. షూటింగ్ జరుపుకోవడానికి అయితే మంచి ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. మంచి వాతావరణం, వెదరు, ఎలాంటి వర్షం వచ్చినా ఎండ కొట్టినా షూటింగ్కి అయితే ఎలాంటి అడ్డంకి ఉండదు. సో అలాంటి లేకుండా షూటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి మధ్యలో మిస్టేక్స్, మనకి బ్యారియర్స్ లేకుండా, సో 24 అవర్స్ కూడా నాన్ స్టాప్ కూడా చేసుకోవడానికి ఇక్కడ సిబ్బంది మనకి సపోర్ట్ చేస్తున్నారు. బట్ మనకు కాల్ షీట్ ప్రకారం ఎప్పటి వరకు అయితే షూటింగ్ చేయాలో అప్పటి వరకు. సో థియేటర్లో ఆల్మోస్ట్ ఒక 800 to 1000 కెపాసిటీ సీట్స్ గల థియేటర్లో షూటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో రాంపోతినేనన్న ఫ్యాన్స్ ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మామూలుగా ఉండదు. సో ఇంత మంచి సినిమా షూటింగ్, మంచి స్టోరీ, సో చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే ఒక 1 అవర్ తర్వాత ఒక 8 o'clockకి కెమెరా డిపార్ట్మెంట్, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ రావడం జరిగింది. సో ఆ ఒక 100 to 200 జూనియర్ ఆర్టిస్టులు అయితే లేడీస్, జెంట్స్ చాలామంది. మా మేనేజర్ సార్ ఆయనకి జూనియర్ ఆర్టిస్టులకి సీన్ ఎట్లా ఉండబోతుంది, మీరు సీన్లో ఎట్లా యాక్టింగ్ చేయాలని అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ థియేటర్ అంతా కూడా ఇంటీరియర్ అయితే బాగుంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మేబీ ఇది నిజంగా థియేటర్ అని అయితే చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు షూటింగ్లో, అంత మంచిగా ఉంది షూటింగ్ అయితే. సో ఆల్మోస్ట్ పెద్ద థియేటర్ కెపాసిటీలోనే షూటింగ్ జరుగుతుంది. ఈసారి రాంపోతినేని అన్నకైతే మంచి కంబ్యాక్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అంతా హడావిడిగా జరుగుతుంది షూటింగ్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.